లగచర్ల ఫోన్ ట్యాపింగ్ వివాదాలతో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. లగచర్ల ఘటన కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రత్యర్థి పట్నం మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. అంతేకాదు రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. ఈ 2 కేసుల్లోనే త్వరలో మరికొంతమంది గులాబీ నేతలు అరెస్టు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే అరెస్టులు, పోలీసుల చర్యలు, కేసులపై బీఆర్ఎస్ అయితే భగ్గుమంటుంది. కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంటే తప్పు చేశారు కాబట్టే శిక్ష తప్పదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఫర్ ద పీపుల్ లో మనం ఇవాళ ఈ విషయం మీద మనం చర్చ సాగిద్దాం. మన చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి గారు, బీజేపీ నుంచి డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. నమస్తే. సో బీజేపీ వారు మీరు మొత్తానికి ఎటున్నారు? మనం చూసుకుంటున్నాం నిన్నటి నుంచి మొన్నటి నుంచి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? వెంకటరెడ్డి గారు. ముందుగా మీకు అలాగే అభిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా చూడాలంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి బ్లేమ్ గేమ్ రాజకీయాలకి 2 పార్టీలు ముందుకు పోతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రజలే ఒక రకంగా చెప్పాలంటే అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏదైతే మన నిన్న చేసిన వికారాబాద్ జిల్లాలో లగచర్లలో ఉన్న ఘటన చూస్తా ఉంటే ఎక్కడైనా కూడా ఫార్మా ఇండస్ట్రీ కోసం భూసేకరణ కానీ లేకపోతే ఏ ఇండస్ట్రీ కొరకనే భూసేకరణ మాత్రం తప్పకుండా అభిప్రాయ సేకరణ కోసం పోతారు. కానీ అట్లాంటిది అక్కడికి వెళ్ళిన కలెక్టర్ పైన అధికారుల పైన జరిగే దాడి చూస్తా ఉంటే ఎంత వేగంగా బ్లేమ్ గేమ్ రాజకీయాలు పోతా ఉన్నాయంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే నేనా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ సేకరణ కానీ భూసేకరణ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కనుక్కొని మీకు ఇష్టమైతేనే వాళ్ళని మెప్పించి ఇప్పించే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. సో అది కాకుండా వాళ్ళ మీదనే కర్రలు మరి రాళ్ళు తీసుకొని కార్లు కొట్టడం, తర్వాత వాళ్ళని కొట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇది అభివృద్ధికి సంక్షేమానికి కాళ్ళ మీద కొట్టడం, చాలా మంది కుంటూ కూడా వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో నిజంగా రైతులు వాళ్ళ గోడు వినాలి తప్ప అట్లా కొట్టి కక్ష సాధించినట్టు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిది ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళు ఎందుకు లేరు? మరి ఎంత కూడా ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే చేస్తా ఉన్నారు. ఒక వర్గం నుంచి ఇంకొక పార్టీ నుంచి రెచ్చగొట్టి తెలంగాణ ఆ ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మీద అటాక్ చేయాలనేది ఒక వార్త వస్తా ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారంటే దీంట్లో ఎంత దూరం పోతా ఉన్నారంటే వీళ్ళు సరే ఓకే వాళ్ళ పక్షాన్ని నిలబడి తెలంగాణ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళు చెప్పే అభిప్రాయం ఏదైతే ఉందో అది వద్దా కాదా లేదా అనేది చెప్తే బాగుండేది. కానీ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో ఇదే భూసేకరణ ఇదే పార్టీ చేసింది కదా, బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పటివరకు వాళ్ళ తరఫున అప్పుడేమో ధర్నాలు చేసిన రాస్తారోకోలు చేసినా కూడా కనీసం అది చేసుకోవడానికి కూడా ప్లేస్ లేని దుర్భరమైన పరిస్థితి అప్పుడు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు ప్రజాస్వామ్యం కొంత కల్పించాక ఇలాంటి చేపించడం అనేది ఇంకా అసలు సిగ్గుపడాల్సింది. ఎందుకంటే ఇలాంటి జరగకూడదు. ఇవన్నీ కూడా ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక రకంగా ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇవన్నీ ఉండాలి తప్పితే ప్రతిపక్షానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఇట్లా కుట్ర చేసి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికార పక్షం కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్షాన్ని బలహీనపరచడం లేదంటే ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అనేది గత 10 ఏళ్ల కాలం చూసాం.
గత 10 ఏళ్ల కాలంలో చూసాం, తెలంగాణ రాజకీయాలు చూస్తూ వచ్చాం. కానీ అదే అధికార పక్షం అంతకుముందు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా మారాక కూడా అడ్డదారి రాజకీయాలను బ్లేమ్ గేమ్ లో నడుపుతున్నాం. అంటే మరి ఇదంతా కూడా 11 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఇష్యూ జరుగుతా ఉంది. పొద్దున మేము తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, తెలంగాణ ప్రజల్ని మా వైపు తిప్పుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. సరే, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి దాడులు కుట్రలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఆపాలి. కన్సాలిడేటెడ్ గా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ఒక అభివృద్ధిని ఆపడం కానీ అట్లాంటి చేయకుండా ముందుకు పోయి ఏం చేయాలని ఆలోచించాలి తప్పితే ఇలాంటి కుట్రలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అవినీతి కుంభకోణాలు కూరుకుపోయారు అనేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేటీఆర్ గాని కేసీఆర్ గాని మిగతా వాళ్ళు గాని వాళ్ళ మీద ఏం చేయాలనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎవరైతే దీంట్లో కూరుకుపోయారో ప్రతి దాంట్లో వీళ్ళందరి మీద అరెస్టులు కానీ జైలు పంపిస్తున్న వాళ్ళు ఇప్పుడు 11 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. రోజు లీకులు ఇస్తా ఉన్నారు తప్పితే మరి దాని మీద సరైన చర్యలు మాత్రం ఉండట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ రేస్ ఉంది, దాని మీద కూడా 50 అందులో అరెస్ట్ చేస్తారని చెప్పేసి మొన్నటి వరకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్టులు అనుకో ఒక బోతంలో చూపిస్తున్నారు జనానికి. ఏం చెప్దామని. ఓకే రైట్. బీఆర్ఎస్ నేత ఉన్నారు, బీఆర్ఎస్